హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇంట్లో ఉండే వాటితో తక్కువ మసాలాలతో చాలా చక్కగా మటన్ పులావ్ అయితే చేసేసుకోవచ్చండి. ఎలా చేయాలో లేట్ చేయకుండా ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ముందుగా మటన్ని నీట్గా క్లీన్ చేసుకొని దాంట్లో ఉప్పు, కారం, పెరుగు అయితే వేసుకొని పక్కన పెట్టుకున్నానండి. అవి వేయడం నేను వీడియో తీయలేదండి. సో ఇప్పుడు నేను మసాలాలు అయితే వేసి మ్యారినేట్ చేస్తాను. ఏమేమి మసాలాలు వేసేయాలో చూసేద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 1.5 టేబుల్ స్పూను. నేనైతే ఒక హాఫ్ కేజీ బిర్యానీకి అయితే చెప్తున్నానండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి అండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను అన్నీని. ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇంట్లోనే చేసుకున్నానండి. ధనియాలని ఫ్రై చేసి పౌడర్ చేసేయాలి, జీలకర్రని ఫ్రై చేసి పౌడర్ చేసేయాలి, మసాలా దినుసులను కూడా ఫ్రై చేసి పౌడర్ చేసేసుకోవాలి. అది బయట నుంచి తెచ్చుకునేవి నాకు అంత టేస్ట్ అనిపించవు. సో ఇప్పుడు అవన్నీ మసాలా పొడిలన్నీ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ, కంప్లీట్గా ఒక నిమ్మకాయనైతే రసం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ మటన్కి బాగా పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలన్నమాట. మనం ఎంత బాగా కలిపితే అంత బాగా పడుతుంది మసాలా అనేది ముక్కకి. దీన్ని ఒక 1 అవర్ నుంచి 1.5 అవర్ వరకు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయండి. ఒకవేళ మీకు టైం లేకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా ఫ్రిడ్జ్లో పెట్టండి. చక్కగా మటన్ అంతా మ్యారినేట్ అయిపోయింది. ఈ మటన్ని తీసుకొచ్చి కుక్కర్లోని ఒక 5 to 6 విజిల్స్ వరకు వేయించాలి. ఒక్కొక్క కుక్కర్ తొందరగా ఉడికిపోయే కుక్కర్ అయితే 3 నుంచి 4 విజిల్స్ అయితే సరిపోద్ది. అంటే మనకి మటన్ కంప్లీట్గా 80% ఉడికిపోవాలి. మిగిలిన 20% మనకి బిర్యానీ ఉడికేటప్పుడు ఉడుకుతుంది అనమాట. ఆ ఉడికిన మటన్ని పక్కన పెట్టుకొని ఒక బిర్యానీ హండీ అయితే తీసుకోండి. దాంట్లో కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకొని అది బాగా మరిగిన తర్వాత షాజీరా మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోండి. షాజీరా, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇంకా జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగాలు, యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి చిటపట్లాడేంత వరకు. మీ దగ్గర కనుక స్టోన్ ఫ్లవర్ ఉంటే అయితే ఆయిల్లోనైనా ఫ్రై చేసుకోండి కొంచెం వేసుకొని. లేదంటే మనం మసాలా పౌడర్స్ వేసాం కదా, పౌడర్ చేసుకునేటప్పుడు ఆ స్టోన్ ఫ్లవర్ అయినా పౌడర్ లాగైనా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేదు, సో నేను స్కిప్ చేసుకున్నాను. మసాలా స్పైసెస్ అన్నీ చిటపట్లాడిన తర్వాత అందులో కొంచెం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మీకు ఎంత కారమో, ఆల్రెడీ మనం మటన్లో కారం వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది, ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట కంపల్సరీగా. ఉల్లిపాయ సగం వరకు వేగిపోయింది, ఇంకా గోల్డెన్ బ్రౌన్ కంప్లీట్గా రాలేదు, కానీ సగం వేగిపోయింది అనమాట. సగం వేగిపోయిన తర్వాత పుదీనా కొంచెం వేసుకొని అది కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ వచ్చింది చూస్తారు కదా, అలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి స్మెల్ పోయి చక్కగా ఫ్రై అయిపోయింది. దాంట్లో ఇప్పుడు ఒక 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసి స్టవ్ అయితే కంప్లీట్గా సిమ్లో అయితే పెట్టేయండి. స్టవ్ సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే టమాటో చక్కగా మగ్గుతుంది అనమాట. అదే హైలో పెట్టేస్తే మనకి బయట అంతా మాడిపోయినట్టు అయిపోతుంది, కానీ టమాటో అనేది మగ్గదండి. టమాటో కూడా చక్కగా మగ్గిపోయి ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏదైతే స్టార్టింగ్లో మటన్ని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా, ఆ మటన్ని తీసుకొని వచ్చి ఇందులో వేసేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక చిన్న మసాలా పేస్ట్ని అయితే రెడీ చేసుకుందాము. మనకి దీనివల్లే మంచి టేస్ట్ అయితే వస్తుంది. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక ఉల్లిపాయ, కొంచెం గసగసాలు వేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే చిన్న జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే అవి వేసుకోలేదు. ఇప్పుడు వీటిని వాటర్ వేయకుండా చక్కగా మిక్సీ చేసేయాలండి. పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్ అయిపోవాలి గసగసాలన్నీని. లేదు మీకు ఒకవేళ నలగదు అనుకుంటే కొంచెం వాటర్ వేసి గసగసాలు నానబెట్టి అలాగైనా పేస్ట్ చేసుకోవచ్చు. గసగసాలు నానితే చక్కగా పేస్ట్ అయితే అయిపోతుందండి. ఇప్పుడు పేస్ట్ ఏదైతే చేసుకున్నామో మనకి మటన్ ఉడుకుతుంది కదా, ఆ మటన్లో తీసుకొచ్చి ఆ పేస్ట్ని వేసేయాలన్నమాట. ఇప్పుడు మనం అలా కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటేస్తుంది అనమాట. ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూనే ఉండాలండి. అప్పట్లో బిర్యానీ చేస్తుంటే వీధంతా గుమగుమలు వచ్చేసేవన్నమాట ఈ గసగసాల వల్ల. ఇప్పుడు గసగసాలు వాడటమే చాలా తగ్గిపోయింది. సో ఇప్పుడు మనం గసగసాలు ఇవన్నీ వేసిన తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా పైకి తేలి ఎంత మంచిగా ఫ్రై అయిపోయిందో మటన్ అనేది. ఇప్పుడు మనం ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకొని మరిగించుకోవాలన్నమాట. నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ ముందుగానే కొలుచుకొని పెట్టుకొని వేసుకున్నాను.
నాకెందుకో కొంచెం స్పైసీ తక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో ఇంకొక 3 పచ్చిమిరపకాయలు అయితే చిదిపేసి వేసుకొని, సాల్ట్ కూడా కొంచెం తగ్గిందండి, సాల్ట్ కూడా వేసుకున్నాను. మీరు కూడా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి సాల్ట్ ఇంకా స్పైసీను. వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ఏదైతే ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్నామో బియ్యాన్ని కూడా ముందు నానబెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదంటే ఒక పావు గంట ముందు నానబెట్టుకోండి. నార్మల్ బియ్యమే తీసుకున్నాను, నేను బాస్మతి రైస్ తీసుకోలేదు. ఇదే ప్లేస్లో బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ అయితే పడుతుందండి. ఏ బియ్యమైనా నానబెట్టుకొని వండుకోవడం వల్ల ఏంటంటే కొంచెం పొడి పొడిగా వస్తుంది అనమాట, బిర్యానీ కూడా చక్కగా వస్తుంది. బియ్యం వేసాక సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పైన కొంచెం గరం మసాలా వేసేసి కొంచెం బాగా కలిపేసి లిడ్ అయితే క్లోజ్ చేసేయండి. బాస్మతి రైస్ అయితే మీరు అస్సలు గరిటిని మాటికి పెట్టి అస్సలు తిప్పొద్దు, సిమ్లోనే ఉడికించుకోండి బాస్మతి రైస్ అయితే కంపల్సరీగా. అదే నార్మల్ రైస్ అయితే హై ఫ్లేమ్ టు మీడియం సిమ్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవచ్చు. బాస్మతి రైస్ అయితే అసలు గరిటె పెట్టకూడదు, ఇంకా ఎక్కువగా గరిటె పెట్టకూడదు, ఇంకా ఎక్కువగా కలిపకూడదు, హైలో అస్సలు పెట్టొద్దు. చూసారు కదండి, మటన్ పలావ్ అయితే చాలా టేస్టీగా రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంటుంది, తినడానికైతే ఇంకా బాగుంటుంది. దీంతో పాటు నేను కాంబినేషన్గా మటన్ ఫ్రై అయితే చేశాను. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేయండి. రెండింటి కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా చాలా మంచి బిర్యానీస్, మంచి కర్రీస్ రెసిపీస్ అయితే చాలా ఉంటాయండి. ఒకసారి వెళ్ళి చూడలేని వారు ఎవరైనా ఉంటే వెళ్ళి చెక్ చేసేసి ఎలా ఉన్నాయో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. హాలిడేస్ కదా, నా బుర్ర తింటున్నట్టే మీ పిల్లలు కూడా మీ బుర్రలు తింటున్నారో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. నన్ను అయితే అసలు ఒక ఆట ఆడించుకుంటున్నారనమాట. బాయ్.